ఈరోజు పూజాబలిని సమర్పించు కుటుంబ సభ్యులు వై లూర్దిరెడ్డి కుటుంబం కృతజ్ఞతగా ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న గురువుల కన్యాశ్రీల మంచి ఆరోగ్యం, చేస్తున్న పరిచరణ ప్రభు దీవించి రాకపోకలైన దేవుని సంరక్షణ, కాపుదల, అభిషేకం కొరకు యశ్వలాంగిని రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా మక్కెన శివరి ఆత్మహత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు సుచరిత. దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న ఇన్మేట్స్, పనిచేసే సిబ్బంది, ప్రార్థన వీరుల వాలంటీర్స్, యవనస్తుల పిల్లల పరిచరణ ప్రభు దీవించి మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపును నెరవేరి కుటుంబాలు దీవింపబడినట్లుగా హరిచరణ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ వ్రాసి ఉండగా మంచి ఉత్తీర్ణత, దైవాశీస్సుల కొరకు డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం, ఆర్చి బిషప్ తుమ్మా బాలగారి ఆత్మహత్య విశ్రాంతి కొరకు, పెంటారెడ్డి కిరణ్ ఆత్మహత్య విశ్రాంతి కొరకు, కొమ్మారెడ్డి శౌరిలమ్మ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా పిల్లలకు మంచి ఆరోగ్యం, దైవ జ్ఞానం కొరకు, సింధూజ రాజేష్లకు మంచి ఆరోగ్యం, సంతానవరం, సింధూజకి మంచి ఉద్యోగం కొరకు, దైవాశీస్సుల కొరకు దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్ళినటువంటి ఫాదర్ సిరిల్ గారిని, ఫాదర్ రవి గారిని, ఫాదర్ సిజో గారిని ప్రభు దీవించినట్లుగా, అనేక మంది ఆ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వచ్చినట్లుగా వారికి మేలులు, స్వస్థతలు, అద్భుతములు, ఆశీర్వాదములతో నింపబడినట్లుగా అభిషేకం కొరకు పుష్ప, మోక్షిత్, అదర్, శివమ్మ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, మోక్షిత మంచి జీవిత భాగస్వామి కొరకు, అల్లం పౌలరెడ్డి ఆత్మహత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు అల్లం విజయరాణి. థోమాస్ మాస్టర్కి మంచి ఆరోగ్యం దయచేయాలని దైవాశీస్సుల కొరకు, నర్సు ధనలక్ష్మికి ఇంతవరకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాబో రోజులలో దేవుని కాపుదల, సంరక్షణ కొరకు, గువ్వల అంతోనికి యుఎస్ఏలో జాబ్ వచ్చినట్లుగా దేవుడు కరుణించాలని స్ఫూర్తి వ్రాసిన ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత, దైవాశీస్సుల కొరకు, గెలిచి స్పష్టంగా మాట్లాడనట్లుగా బంధకాల నుండి విడుదల ప్రభు దీవెనల కొరకు, ప్రశాంతి, దివ్య, తెస్సిక మంచి చదువులు, చేయి పనులలో ప్రభు తోడు, సంరక్షణ కొరకు, తెస్సిక 10th క్లాస్ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత, మంచి ఆరోగ్యం కొరకు, డి సాలమన్ రెడ్డి అమల కుటుంబం కృతజ్ఞతగా శ్రవణ్ మంచి జీవిత భాగస్వామి కొరకు, సంతానం లేని వారందరికీ ప్రభు సంతానం దయచేయనట్లుగా, కురువా శ్రీనివాస్ క్యాన్సర్ నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత, ఆరోగ్యం, రఘువర్ధన్ భరత్ మంచి చదువులు, ఆరోగ్యం, జ్ఞానం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దైవాశీస్సుల కొరకు, డి మేరీ కోటి రత్నకుమారి మంచి ఆరోగ్యం, డి సుజాత గృహ నిర్మాణం త్వరగా పూర్తిగినట్లుగా, కమలాకర్, అమృతకర్, దివ్య మంచి భవిష్యత్తు కొరకు ఈ విన్నపాలన్నీ ప్రభువుకు సమర్పించుకుందాం. కె ఉషారాణి వికాస్ కుటుంబం కృతజ్ఞతగా ఉషారాణి గర్భంలోని శిశువు మంచి ఆరోగ్యం, తల్లి బిడ్డ క్షేమం కొరకు, అభిషేక్ ఆత్మహత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు మ్యాగిస్ట్రెల్ల కుటుంబం, ఉత్తరించి దిక్కులేని ఆత్మహత్య విశ్రాంతి కొరకు అర్పించేవారు బి మత్యాస్ రెడ్డి లలిత, జేసీ బెంజమిన్ పాల్ మరియు కుటుంబం తలంచిన తలంపులు నెరవేరినట్లుగా, కుటుంబంపై మరియ తల్లి దీవెనలు కురిగినట్లుగా ఈ విన్నపాలన్నీ ప్రభువుకు సమర్పించుకుందాం. సర్వలోకేశ్వరా, సర్వోన్నత దేవా, సకల జనతిలు ఏలే జగన్నాయకా, సకల జనుల ఆరాధ్య దైవమా, ఓ మా సర్వేశ్వరా, త్రిత్వైక దేవా, పావన శ్రీ యేసువా, నమో నమః, నమో దేవా. రాజాదిరాజ దేవాదిదేవ, విశ్వాధిపతి అయిన సర్వేశ్వర, రాజాదిరాజ దేవాదిదేవ, విశ్వాధిపతి అయిన సర్వేశ్వర,
అగణిత దూతల పరివేష్టిత సకల జనుల వందిత అగణిత దూతల పరివేష్టిత సకల జనుల వందిత ఈ దివ్య బలిలో కొలువైన దేవ ప్రణుతింతును స్తుతింతును ముదమార ప్రణమిల్లి పూజింతును రాజాది రాజా దేవాది దేవ విశ్వాధిపతి అయిన సర్వేశ్వర దేవా, నేను నిర్దోషినని నిరూపింపుము. నీవు నా తరపున వాదించి భక్తిహీనులైన నరుల నుండి నన్ను కాపాడుము. కొండెగాండ్రును దుష్టులునైన నరుల నుండి నన్ను రక్షింపుము. దేవా, నాకు ఆశ్రయ దుర్గము నీవే. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్. 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 క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము తపస్కాలం 5వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాము. ఈ ఆదివారం రోజున దేవుడు తన ఆత్మ ద్వారా నూతన జీవితాన్ని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి పవిత్ర వారానికి ఒక్క వారము దగ్గరలోనే ఉన్నాము. మరి పవిత్ర వారములో క్రీస్తుని యొక్క శ్రమలు, మరణము, ఉత్థానము ద్వారా దేవుని యొక్క ప్రేమను మనము ధ్యానించబోతూ ఉన్నాము. మరి తపస్కాలంలో ప్రత్యేకంగా దేవుని యొక్క సాన్నిధ్యాన్ని, ఆయన ప్రేమను మనము అనుభవించుటకు ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మరి మనము చేయవలసిందల్లా మనలను మార్చుకొని దేవునికి చిత్తానుసారముగా జీవించడము. మరి ఆయన యందు మనము బలహీనతల నుంచి ఆయన మాత్రమే మనకు రక్షణను ఇవ్వగలడు అని మనము విశ్వసించాలి. మరి ఈ తపస్కాలము ఆనందకాలము, ఎందుకంటే క్రీస్తుని మహిమలో, ఆశీర్వాదములో భాగస్థులమగుటకు మనల్ని మనం సంసిద్ధపరుచుకుంటూ ఉన్నాము. మనము ఎంతటి పాపాత్ములైనను ప్రభువు మనలను క్షమించడానికి సిద్ధముగా ఉన్నారు అని ఈనాటి సువిశేష పఠనం ద్వారా మనం తెలుసుకోబోతున్నాము. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి మన యొక్క దేవుడు ఎంతో కరుణ కలిగినటువంటి దేవుడు. క్షమించే గుణం ఆయనకున్నది, కానీ క్షమాపణ అడిగే గుణము మరి మనకి ఉన్నదా? ఒక్కసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. రండి ప్రజలారా, ఈ పవిత్రమైనటువంటి ఈ యొక్క దివ్య బలి పూజలో మనం పాల్గొనే ముందు ఒక్కసారి మనం చేసినటువంటి ఆ యొక్క పాపములను జ్ఞప్తికి తెచ్చుకొని మరి దేవుని యందు హృదయపూర్వకంగా ఆ యొక్క పాప మన్నిపును అడిగి తిరిగి ఆయన సన్నిధికి విచ్చేసి మరి యొక్క దివ్య బలి పూజలో మనము భక్తి రీతిలో పాల్గొందాము.
దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకో దేవా. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధిని అందుడనై అపవాదితో అనుచరుడై, అపవాదినై అందుడనై అపవాదితో అనుచరుడై, సంచరించిది చీకటిలో వంచన చేసితి ఎందరిలో, వంచన చేసితి ఎందరిలో. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, నీ కుమారుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి దాని రక్షణ కొరకు తనను తానే మరణమునకు అప్పగించుకొనెను. మేము కూడా అతని ప్రేమ ద్వారా ప్రేరేపింపబడి నీ అనుగ్రహ సహాయముతో త్వరపడి అతనిని చేరుకొనుటకు ఆశతో ముందుకు సాగిపోవుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేనొక నూతన కార్యమును చేసేదను, నేను ఎన్నుకున్న ప్రజలను నీటినిత్తును. మొదటి పట్నము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు. సముద్రం గుండా త్రోవ చేసిన ప్రభువును, మహాజలముల రాసుల గుండా మార్గము చేసిన ప్రభువు ఇట్లా అనుచున్నాడు. రథములతోనూ గుర్రములతోనూ కూడిన మహాసైన్యమును
నాశనము కావించినదెవరు? ఆ సైన్యమును నేలపై పడి మరలా లేవజాలదాయను. నేను దానిని దీపం వలెనే ఆర్పివేసి తిని. మీరు పూర్వ సంగతులను జపికి తెచ్చుకోనక్కరలేదు, పాత సంగతులు తలంచుకొని నక్కరలేదు. ఇప్పుడు నేనొక నూతన కార్యమును చేసేదను, అది తక్షణమే జరుగును, మీరు దానిని వెంటనే చూతురు. నేను ఎడారిలో బాట వేయుదును, అరణ్య భూమిలో త్రోవ వేయుదును. నేను ఎడారిలో నదులు పారించి నేను ఎన్నుకున్న ప్రజలకు నీటినిత్తును. అప్పుడు నక్కలు, నిప్పుకోళ్ళు మొదలైన వెన్న ప్రాణులు నన్ను గౌరవించును. ఆ జనులు నా స్తుతులను పాడువారు. వారిని నేను నా కొరకై సృష్టించి తిని. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తును పొందుటకై సమస్తమును చెత్తగా భావించుచున్నాను. రెండవ పఠనం. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ, అధ్యాయం 3, పరిశుద్ధ వచనంలో 8వ వచనం నుండి 14వ వచనం వరకు. రెండవ పఠనము. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ, అధ్యాయం 3, పరిశుద్ధ వచనంలో 8వ వచనం నుండి 14వ వచనం వరకు. సహోదరులారా, లాభంగా లెక్కించుకొనదగిన వానిని మాత్రమే గాక అంతకంటే అధికమైన విలువ గల దానికై, అనగా నా ప్రభువగు యేసుక్రీస్తును గురించిన జ్ఞానంనకై నేను సమస్తంను పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడి తిని, క్రీస్తును పొందగలుగుటకై నేను వానిని అన్నిటినీ చెత్తగా భావించుచున్నాను. ధర్మశాస్త్రం నాకు విధేయుడనై నందువలన పొందదగినదియు నాదని చెప్పుకొనదగినదియు అగు నీతి నాకు ఇప్పుడు లేదు. క్రీస్తు నందలి విశ్వాసం వలన కలుగు నీతి మాత్రమే నాకు ఇప్పుడు ఉన్నది. ఆ నీతి దేవుని నుండి కలుగున్నదై విశ్వాసంపై ఆధారపడి ఉండును. ఆయనతో సంపూర్ణంగా ఐక్యం పొందవలనని నా కోరిక. క్రీస్తును తెలుసుకొనవలెననియో ఆయన పునరుద్ధాన ప్రభావంను అనుభవింపవలననియో నా వాంఛ. ఆయన శ్రమలలో పాల్గొనవలననియో, మృత్యునందు ఆయనను పోలి ఉండవలెననియో మాత్రమే నా కోరిక. సాధ్యమగునేని మృతులలో నుండి పునరుద్ధానం పొందవలెనన్నదే నా ఆశ. దీనిలో నేను ఉత్తీర్ణుడనైతినని కానీ పరిపూర్ణనైతినని కానీ చెప్పుకొనను, కానీ దాని కొరకై సదా ప్రయత్నించెదను. ఏలయన నేను ఇప్పటికే క్రీస్తు యేసు సొంతమైతిని. సోదరులారా, నిజమునకు నేను ఇప్పటికే దానిని చేరితినని అనుకొనుట లేదు, కానీ నేను ఒకటి మాత్రము చేయుచున్నాను. ఏమనా, గతంను మరచి ముందున్న దానిని చేరుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాను. కనుక బహుమానంను గెలుచుకొనుటకు నేను ధ్యేయం వంకకు సూటిగా పరిగెడుదును. పరలోక జీవితమునకై క్రీస్తు యేసు ద్వారా వచ్చు దేవుని పిలిపే ఆ బహుమానము. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు వచనముగా ఉండెను. యేసే ఆ వచనం, ప్రేమను పంచిన వచనం, మంచి మార్గం చూపును ఈ శుభవచనం. నిత్య జీవం మొసగును ఈ శుభవచనం.
ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు వచనముగా ఉండెను. యేసే ఆ వచనం, ప్రేమను పంచిన వచనం, మంచి మార్గం చూపును ఈ శుభవచనం. నిత్య జీవం మొసగును ఈ శుభవచనం. శుంకరుడైన జక్కయ్యను మార్చిన ఈ శుభవచనం, పాపి అయిన మగ్దలేనను మన్నించిన ఈ వచనం. శుంకరుడైన జక్కయ్యను మార్చిన ఈ శుభవచనం, పాపి అయిన మగ్దలేనను మన్నించిన ఈ వచనం. పశ్చాత్తాపముతో కృంగిన పేతురును ఆదరించిన ఈ శుభవచనం. పశ్చాత్తాపముతో కృంగిన పేతురును ఆదరించిన ఈ శుభవచనం. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు వచనముగా ఉండెను. యేసే ఆ వచనం, ప్రేమను పంచిన వచనం, మంచి మార్గం చూపును ఈ శుభవచనం. నిత్య జీవం మొసగును ఈ శుభవచనం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను సువార్త అధ్యాయము 8 పవిత్ర వచనములు 1 నుండి 11 వరకు. ద గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 8 holy verses 1 to 11. యేసు ఒలీవు పర్వతమునకు వెళ్ళెను. తెల్లవారగనే ఆయన దేవాలయమునకు రాగా ప్రజలు ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన కూర్చుండి వారికి బోధింపసాగెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి అందరి ఎదుట నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది. ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రమున ఆజ్ఞాపించెను. ఈమె విషయమై నీవు ఏమందువు అనిరి. వారు యేసు మాటలలో తప్పుపట్టి ఆయనపై నేరారోపణ చేయుటకై ఇట్లు అడిగిరి. యేసు వంగి వ్రేలితో నేల మీద రాయసాగెను. వారు పదే పదే అడుగగా ఆయన లేచి, మీలో పాపము చేయని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్పి మరలా వంగి నేల మీద వ్రేలితో రాయసాగెను. ఆ మాటలు విని అచట ఉన్నవారు పెద్దలు మొదలుకొని ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయిరి. అందరూ వెళ్ళిపోగా ఎదుట నిలిచిన స్త్రీతో యేసు మాత్రమే ఉండిపోయెను. ఆయన తల ఎత్తి, అమ్మా, వారందరూ ఎక్కడా? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని ప్రశ్నించెను. లేదు ప్రభు అని ఆమె సమాధానమిచ్చెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చెయ్యకము అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి దేవునికి వందనం, తండ్రి దేవునికి వందనం, తండ్రి దేవునికి స్తోత్రం, తండ్రి దేవునికి స్తోత్రం, పవిత్రాత్మ దేవునికి వందనం, పవిత్రాత్మ దేవునికి వందనం, పవిత్రాత్మ దేవునికి స్తోత్రం, పవిత్రాత్మ దేవునికి స్తోత్రం, యేసు దేవునికి వందనం, యేసు దేవునికి వందనం, యేసు దేవునికి స్తోత్రం. యేసు దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తును పొందుటకై సమస్తమును చెత్తగా భావించుచున్నాను. ఈనాటి 2వ పట్టణంలో పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖలో మనకు తెలియజేస్తున్నటువంటి యొక్క వాక్యము. ఎందుకంటే క్రీస్తుని పొందడం అనగా కేవలము జ్ఞానమును కలిగి ఉండడము మాత్రమే కాక క్రీస్తుతో వ్యక్తిగత అనుభూతిని కలిగి ఉండడము. మరి దేవుని యొక్క కుమారుని క్రీస్తుని పొందడం అంటే సర్వానికి అధిపతి అయినటువంటి ఆ యొక్క దేవుని యొక్క పుత్రుని మనం పొందడం అంటే మరి దానిని మించినటువంటి ఆ యొక్క ట్రెజర్, దానికి మించినటువంటి ఆ యొక్క వజ్రం లాంటి అటువంటి విలువైనటువంటిది మనకి ఇంతకు మించింది ఎటువంటిది కూడా మనకు అవసరం లేదు అని పునీత పౌలు గారు 2వ పట్టణం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. మరి అటువంటి అనుభూతిని పొందినప్పుడు మన పడుతున్నటువంటి శ్రమలు అన్నీ కూడా ఆశీర్వాదాలుగా మారుతాయి అని ఈనాడు 2వ పట్టణం ద్వారా మనం తెలియజేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈనాటి మొదటి పట్టణం చూస్తున్నాము. దేవుడు తను ఎంచుకున్నటువంటి ప్రజలను మరి గతంలో ఏ విధంగానైతే ఆ యొక్క శ్రమలను బాధల నుండి ఆయన ఏ విధంగా వారిని కాచి కాపాడాడో మరి ఈనాటి మొదటి పట్టణం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మరి గతంలో జరిగిన వాటిని అన్నిటిని మరచి మరి ఈ యొక్క కొత్త జీవితాన్ని మరి నూతనత్వంలో జీవితంలో మరి దేవుని యందు విశ్వాసపూరితంగా జీవించాలి అని ప్రతి క్షణము మరి నూతనత్వాన్ని మరి సృష్టించి ఉన్నటువంటి ఆ యొక్క యేసునందు మరి విశ్వాసపూరితంగా జీవించాలి అని మొదటి పట్టణం ద్వారా మనం చూస్తూ ఉన్నాము. మరి యొక్క నూతనత్వము క్రీస్తులో మాత్రమే మనకు లభించును. మరి ఆ యొక్క క్రీస్తు కొరకు మనము సమస్తము విడినాడుటకు మరియు మనందరము కూడా రెడీగా ఉన్నామా, సిద్ధముగా ఉన్నామా, మనల్ని మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు వలె పునరుత్థానమైనటువంటి క్రీస్తును కలిగి ఉన్నామా మనము మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి సువిశేష పట్టణం చూస్తూ ఉన్నాము. ఈనాటి సువిశేష పట్టణంలో మరి ఆ యొక్క ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు మరి ఆ యొక్క యేసు ప్రభువు ఆ యొక్క ఓలీవు పర్వతం నుండి కిందికి వచ్చిన వెంటనే వారు ఆ యొక్క దేవాలయంలో ఉండటను చూసి ఆయనను టెస్ట్ చేయడం కోసము మరి ఆయనను మరి ఈనాడు చూస్తున్నాము. ఏ విధంగానైతే ఆ యొక్క ధర్మశాస్త్ర బోధకులు మరి యేసు ప్రభు తప్పు పట్టడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి సాదృశ్యాన్ని మరి మొట్టమొదటిగా వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మరి యోహాను రాసినటువంటి ఆ యొక్క సువిశేష పట్టణము అధ్యాయం 8 వాక్యము 5. ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రమున ఆజ్ఞాపించెను అని నీవు ఏమందువు, ఈమె విషయమై నీవు ఏమందువు అని వాక్యం మనం ప్రశ్నిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇక్కడ చూసినట్లయితే ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు కూడా ప్రతి ఒక్క విషయాన్ని గురించి వారు మరి ఆ యొక్క ప్రజలు ఆ యొక్క విషయాలను ధర్మశాస్త్రాలను మరి వారు పాటిస్తున్నారా లేరా అని తర్జన భజన వాళ్ళు చేస్తున్నటువంటి తరుణము. మరి అటువంటి తరుణంలో ఈ యొక్క యేసు ప్రభువు ఓలీవు కొండ ప్రాంతమున మరి ప్రార్థనలో గడిపి రాత్రి ఎంతయో ప్రార్థనలో గడిపి
వేకోజామునే ఆయన దేవాలయానికి వస్తూ ఉన్నాడు, ఆయన బోధిస్తూ ఉన్నాడు. మరి ఈనాడు చూసినట్టుగా ఆ యొక్క స్త్రీ, పట్టుబడి ఉన్నటువంటి స్త్రీని, మరి అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రం ప్రకారము వారందరూ కూడా ఆమె వ్యభిచరించింది, పాపం చేసింది అని ఆమెను మనోవేదనకి వారు గురి చేస్తూ ఉన్నారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి దీనికి అక్కడ ఎవరైతే పట్టుబడింది, స్త్రీ ఒక్కటే పట్టుబడి ఉందని మనం చూస్తున్నాము. మరి పనిష్మెంటు ఎంతమందికి చెందాలంటే ద్వితీయోపదేశ కాండంలో 17వ అధ్యాయము వచనం 7లో ఈ విధంగా వాక్యం పలుకుతూ ఉంది. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము వచనం 7. దోషిని చంపినప్పుడు సాక్షులే మొదటి రాళ్ళు రుబ్బవలెను. సాక్షులే మొదటి రాయిని ఎయ్యవలను. తరువాత జనులెల్లరూ రాళ్ళు రువ్వి అతనిని వధింతు. చాలు ప్రేమైన సహోదరి చూస్తున్నాము. ఫస్ట్ ఎవరు రాయి వేయాలంటే సాక్షులు. మరి ఇక్కడ సాక్షుల గురించి ఈ యొక్క సువిశేష పఠనం ఎవరు చెప్పట్లేదు, పట్టుబడినని చూపిస్తున్నారు. కానీ సాక్షులు ఎవరు అంటే అక్కడ ఉన్నటువంటి జనాలే. మరి సాక్షులుగా ఉన్న వాళ్ళు మరి తనతో మరి ఆ యొక్క వ్యభిచారం చేసినటువంటి యొక్క స్త్రీతో ఉన్నటువంటి వ్యక్తిని కూడా పట్టుకోవాలి. కానీ మనం చూస్తున్నాము ఒక స్త్రీని ఇక్కడ వారు వ్యభిచరించి ఉంది అని వారు మరి యేసునందుకు తీసుకుని వస్తున్న ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి శాస్త్రం చెప్తూ ఉంది. లేవియ కాండము 20వ అధ్యాయము వచనము 10లో, లేవియ కాండము 20వ అధ్యాయము వచనం 10లో మనకు స్పష్టపరుస్తూ ఉంది ఏమి ధర్మశాస్త్రం బోధిస్తుందో అని. ఎవరైనా ఇతరుని భార్యతో వ్యభిచరించనేని ఆ ఇరువురిని చంపవలసినదే. ప్రేమైన సహోదరి సహోదరుల, ఇక్కడ ఒకరిని కాదు ఇరువురిని, ఇద్దరుని అని ప్రేమైన సహోదరి సహోదరుల, అది ధర్మశాస్త్రం చెప్తూ ఉన్నది. కానీ ఇక్కడ స్త్రీని మటుకే వారు మనోవేదనకు గురి చేస్తున్నారు, తనను రాయితో చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి యేసును కూడా ఈ యొక్క క్షణమునే అటు ధర్మశాస్త్రానికి ఆయన తిరస్కరిస్తాడా, లేదా మరి ఆమె పాపము చేయలేదని అనే పాపము చేసిన మరి పాపం చేసినటువంటి వ్యక్తిని మరి పశ్చాత్తాపం హృదయంతో చూస్తాడా అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి యేసు ప్రభువు మరి దయా హృదయం కలిగినటువంటి వ్యక్తి, ఆయన పవిత్రుడు, దేవుని యొక్క కుమారుడు. మనం చూస్తున్నాము ఆయన పలుకుల్లో ఏ విధంగానైతే చూస్తున్నాము, వారు పదే అడుగగా ఆయన లేచి మీలో పాపము చేయని వాడు మొట్టమొదట రాయి ఆమె మీద వేయము అని ఆజ్ఞాపిస్తున్నాడు. అది దేవుని యొక్క కుమారుడు చెప్పినటువంటి పలుకులు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పాప జీవితంలో మనందరం ప్రవేశిస్తూ ఉన్నాము. మరి అందుకనే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు, ఆ యొక్క బోధకులు, మరి పరిసయ్యులు, మరియు ఉన్నతమైన అధికారంలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా, పెద్దల కానించి ప్రతి ఒక్కరూ కూడా ఒకరి వెంట ఒకరు వెళ్ళి పోయారు అని వాక్యం నడుచు చేస్తుంది 9వ వచనంలో మనకు. అప్పుడు దేవుడు పలుకుతూ ఉన్నాడు, ఆమె ఎందు తల ఎత్తి, అమ్మా వారందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను ఇప్పటి వరకు దూషించిన వ్యక్తులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? నీవు పాపి అని చెప్పినటువంటి వ్యక్తులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? నీ యొక్క ప్రాణమును తీసుకునే వ్యక్తులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అని. అంటే మనం చూస్తున్నాము, ఎవరునూ నిన్ను శిక్షను విధించలేదు కాబట్టి నేను కూడా నిన్ను క్షమిస్తును, నేను నిన్ను ఆ యొక్క శిక్షను నేను విధింపను, బట్ ఇక్కడి నుంచి నువ్వు పాపము చేయకమని ఈనాటి సువిశేష పఠనం ద్వారా తెలియజేస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులారా. అంటే మనము కూడా మన యొక్క జీవితంలో ఎన్నో మారులు ఈ యొక్క వ్యభిచారం చేసి పట్టుబడినటువంటి స్త్రీ వలె మనము కూడా ఎన్నో పాపములు చేస్తూ ఉంటాము. మరి దొంగ ఎప్పుడు అంటామంటే పట్టుబడినప్పుడే అతను దొంగ అని, లేదంటే దొరలాగా సమాజంలో తిరుగుతూ ఉంటాడు అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆనాడు ఆ యొక్క స్త్రీ ఏ విధంగానైతే తన యొక్క తప్పిదం తెలుసుకొని
అప్పటి నుండి కూడా మారు మనసు పొంది మరి యేసును అనుసరిస్తూ జీవించి ఉన్నది. మరి అటువంటి మారు మనస్సు మన యొక్క జీవితంలో కలగాలి ప్రేమైన సహోదరి సహోదరులారా. అందుకనే ఇజ్రాయేలు ప్రజలు కూడా ఎప్పుడైతే యేసును యావే దేవుని విశ్వసించి ఉన్నారో, ఎప్పుడైతే ఆ యొక్క యావే దేవుడు పంపించినటువంటి ఆ యొక్క ప్రవక్తలను విశ్వసించి ఉన్నారో, మరి వారందరూ కూడా తిరిగి దేవుని యొక్క చెందుకు వచ్చి ఉన్నారు. పాపము నుండి వారందరూ కూడా విముక్తి పొంది ఉన్నారు. అందుకనే వారందరూ కూడా ఒక పునరుత్థానమందు కూడా ఆయనలో సహభాగమై జీవించి ఉన్నారు ప్రేమైన సహోదరి సహోదరులారా. అందుకనే యేసు ప్రభు పలుకుతున్నాడు, నేనే పునరుత్థానము జీవము అని. మరి ఆయన యొక్క జీవాన్ని మనం పొందాలంటే, ఆయనకు పునరుత్థానం మనం పొందాలంటే మరి పాప మన్నింపు నుండి మనకు కూడా ప్రాయశ్చిత్తం కలగాలి, మరి హృదయ పరివర్తన కలగాలి, మరి పాపం నుండి మనము దూరంగా ఉండాలి అని మనాడి పరిశుద్ధ పట్టణం ద్వారా మనకు తెలియజేస్తూ ఉంది. జ్ఞానస్థానం ద్వారా మనలో ప్రవేశించిన దేవుని ఆత్మ మనలను ప్రతి క్షణము నడిపిస్తుందని, సజీవులను చేస్తుందని మనం అందరం కూడా గ్రహించాలి ప్రేమైన సహోదరి సహోదరులారా. మరి ఈ యొక్క తపస్కాలంలో ఆ యొక్క ఆత్మ దేవుని సహకారంతో క్రీస్తు ద్వారా మన జీవితాలను మనం పునర్నిర్మించుకోవాలి. మరి ఈనాడు ప్రత్యేకంగా మనమందరం కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి తండ్రి తన ప్రియమైన కుమారుని మరి మన యందు మన యొక్క రక్షణార్థమందు మరి పంపించి ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా ఆ యొక్క యేసు ప్రభుని విశ్వసించి ఆయనలో మనమందరం కూడా ఎప్పుడైతే ఆయన జ్ఞానాన్ని మన యొక్క అనుభూతిని, వ్యక్తిగత అనుభూతిని పొంది మనము కూడా ఆయన యొక్క ఆశీర్వాదములను మన యొక్క చేసినటువంటి ఆ యొక్క సత్క్రియల ద్వారా మరి యొక్క శ్రమలను మరి యొక్క ఆశీర్వాదములుగా మనల్ని కూడా మలచాలని ఈ యొక్క దివ్యబలి పూజలో మనమందరం కూడా వేడుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌండ్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి స్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఓ కరుణామయుడా సర్వేశ్వర తండ్రి, ఇదిగోనయ్యా ఈ యొక్క దినమున తండ్రి ఈ యొక్క సంఘం వలె నీ యొక్క ప్రేమను మరియు నీ యొక్క ఆప్యాయతను పొందుతూ మేము ఈ యొక్క సన్నిధికి చేస్తున్న ఈ యొక్క జనులందరినీ కూడా సమృద్ధిగా ఆశీర్వదించమయ్యా. కరుణామయుడా మా పోప్ ఫ్రాన్సిస్ జగద్గురువును మరియు మా యొక్క పూల అంతోని అగ్రపీఠాధిపతులను మరి గురువులను మఠకన్యులను తండ్రి నీ యొక్క వాక్యాన్ని బోధిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ యొక్క చింత చేర్చుకొని హత్తున చేర్చుకొని వారందరినీ సమృద్ధిగా కాచి కాపాడాలయ్యా. మరియు ముఖ్యంగా తండ్రి ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రకటిస్తున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసిని కూడా వారి యొక్క విన్నపములను ఆశీర్వదించి మరి యొక్క తపస్కాలములో మేమందరము కూడా ఆ యొక్క పాప జీవితం నుండి విడనాడి మరి నూతనత్వమైనటువంటి నీ యొక్క క్రీస్తు నీ యొక్క విశ్వాసంలో మిమ్మల్ని అందరినీ కూడా బలపరుచుకునే బిడ్డలుగా మమ్మల్ని మలచమని, మరి రానున్నటువంటి రోజుల్లో తండ్రి మాకు చేపట్టే ప్రతి ఒక్క కార్యంలో కూడా మరియు ఎవరైతే ఆ యొక్క చిన్నారి బిడ్డలు మరి వారందరూ కూడా పరీక్షలకు వారిని వారు తయారు చేసుకుంటూ ఉన్నారు, వారందరూ కూడా మంచి ఉత్తీర్ణతకు వారు పొందే విధంగా వారికి కావలసినటువంటి జ్ఞానమును, బుద్ధిని, మంచి ఆయుర్వేగం దయచేయమని మరి ఈ యొక్క దివ్యబలి పూజలో వేడుకుంటున్నామయ్యా. మరి సర్వేశ్వర అదేవిధంగా మా యొక్క సకల విన్నపములన్నింటినీ కూడా ఆశీర్వించమని ఈ యొక్క ప్రార్థనలన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రేమను పంచే తల్లి తండ్రులు నీవిచ్చే వరమేగా. సమతను పెంచే నా సహవాసులు నీ కరుణ రూపమేగా. సంతతో ప్రాణమేనిచ్చిన నీకు నేనేమిచ్చేదను, అయినా నన్ను చేకొనుము ప్రభువా, నన్నే స్వీకరించు. ఇహము పరమో నీవేగ ప్రభువా, సకల సృష్టియు నీదేనుగా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నిత్య రక్షణ బలి కొరకు మేము సంతోషముతో అర్పించు ఈ కానుకలను అంగీకరింపుము. ఈ బలి ద్వారా మమ్ము శుద్ధీకరింపుము. క్రైస్తవ విశ్వాసమును మాకు బోధించి ఈ బలి మాయందు సమృద్ధిగా ఫలించునట్లు చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనలర్పింపవలయునడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువకు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహ పరములతోనూ దూతల గాయక బృందముతోనేకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు
తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరల వచ్చి వరచు వేచి ఉండును. కనుక తండ్రి, క్రీస్తు మరణంను ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రం నీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా పోప్ ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణము చేయుము. ఉత్థాన మగుదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్యప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, ఆమె భర్త యగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత ఆర్నోల్డ్ జాన్సన్, పునీత జోజఫ్ రెనాన్మెంట్స్ గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా తప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ యొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితమునకు నన్ను కాపాడునుగాక. ఆమేన్. పరలోక మాధుర్య విందు, పరమేశ్వరుని పరమ విందు. పరలోక మాధుర్య విందు, పరమేశ్వరుని పరమ విందు. అభిషిక్తుని ఆత్మ విందు, అమరేశ్వరుని అమర విందు. అభిషిక్తుని ఆత్మ విందు, అమరేశ్వరుని అమర విందు. అందమైన మందసంలో కొలువైన దేవుని ఆరాధించి ఆత్మలో ఆనందింప ఆహ్వానం. పరలోక మాధుర్య విందు, పరమేశ్వరుని పరమ విందు. పరలోక మాధుర్య విందు, పరమేశ్వరుని పరమ విందు. అమ్మా, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? లేదు ప్రభు, నేనును నీకు శిక్ష విధింపను. ఇక నుండి పాపము చేయకము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, ఐక్యమునకు గుర్తుగా ఉన్న ఈ దివ్య సంస్కారములో
నీ దివ్య కుమారుని శరీర రక్తములను మాకు అనుగ్రహించితివి. ఈ పవిత్రమైన పోషకాహారముతో మేము క్రీస్తు జ్ఞాన శరీరములో భాగములుగా గౌరవమును గుర్తింపును పొందు భాగ్యమును మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. శిరములను వంచి ప్రత్యేక ఆశీర్వాదం పొందుదము. ఓ ప్రభువా, నీ కరుణ కొరకు ఆశతో వేచియున్న ప్రజలను దీవింపుము. నీ ప్రేరణ వలన వారు ఆశించు వాటిని అన్నిటినీ నీ ఉచితానుగ్రహము నుండి అమితముగా పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. లూర్దు మాతవు నీవే, వేళాంకణి మాతవు నీవే, దేవమాతవు నీవే, మా అందరి మాతవు నీవే. అమ్మ ఆరోగ్య మాత మమ్ము బ్రోవకరావమ్మా. అమ్మ ఆరోగ్య మాత మమ్ము బ్రోవకరా.